ఇప్పుడు మనకు సంబంధించిన హనుమంత్ ముదిరాజ్ గారు కూడా మనం వచ్చేసారు లైన్లోకి. హనుమంత్ ముదిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ముదిరాజ్ గారు ప్రస్తుతం హనుమంత్ గారు నా మాట వినబడుతుందా అండి? చెప్పండి హనుమంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు, అలాగే మండల ఎంపీపీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు అయితే ప్రధానంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది, తీసుకునేటట్టు ఉన్నదని. అయితే ఆ విషయంలో చాలా క్లియర్గా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కేవలం ఆ రాహురాదితోని చెప్పడం జరిగింది 42% అమలు చేస్తామని. ఆ 42% అమలు ఎలా చేస్తారు అనేది మాత్రం ఒక నిర్ధారణకు రాలేకపోయింది. దానికి సంబంధించిన ఈరోజు పార్లమెంట్లో ఎప్పుడైతే ఆమోదానికి పంపించారో అది ఇంకా ఆమోద ముద్ద అక్కడి నుంచి రాలేదు. కాబట్టి ఈరోజు 42% అమలు ఎట్లా చేయబోతున్నారు? అలా ఒకవేళ కనుక 42% అమల్లోకి తీసుకొస్తే ఏ బీసీకి అయితే పార్టీల వారీగా చేస్తే మాత్రం అక్కడ అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నాయని మన మిత్రులు ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో రామ్మోహన్ గారు కానీ, ఆచార్య గారు కానీ, లేకపోతే మనకు సంబంధించిన రాములు యాదవ్ గారు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. బీసీలకు ద్రోహం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పన్నాగం పన్నింది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఏ పార్టీ కూడా ఈ యొక్క తీర్మానం పెట్టలేదు. అప్పుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో స్పష్టంగా క్లియర్ గా పార్టీ తరఫు నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. ఏదంటే 42% బీసీలకు అన్యాయం అవుతుంది కాబట్టి 42% వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు అన్ని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 42% తీర్మానం చేసి మరి ఢిల్లీ పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. అయితే పార్లమెంటులో వచ్చినా రాకపోయినా కూడా మేము ఖచ్చితంగా పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే అది పార్టీ పరంగా స్పష్టంగా వైఖరి ఉంది. కానీ ఈరోజు నిజంగా కూడా ఒకవేళ 42% ఇవ్వకపోతే ఆ వాస్తవంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా అయితే మరి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము మా మాట నిలబెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా అది కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా కేబినెట్ సమావేశంలో అటు చర్చ జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా తప్పకుండా 42% ఇచ్చింది కాబట్టి 42% ఇవ్వాలనేటువంటిది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉన్నది. అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా మరి రిజర్వేషన్ తీర్మానం చేసి వాళ్ళు కూడా ఒక చట్టాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఇస్తారా ఇవ్వరా అనేది మరి మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో అది మాకు ఇంకా దాంట్లో స్పష్టంగా వైఖరి అయితే రాలేదు. అయితే 50%కు రిజర్వేషన్ మించకుండా ఉండాలని, అంటే రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉండొద్దు అనేది ఏదైతే ఒక చట్టం చెప్తుంది అనేది ఇప్పుడు ఈ కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి మనం వింటా ఉన్నాం. అయితే ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం యావత్తు తెలంగాణ ఉన్న పార్టీ కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము కూడా పార్టీలో ఉన్నవారము మరి బీసీ సంఘాల తరఫు నుంచి కూడా తప్పకుండా 42% రిజర్వేషన్ కావాలి, అది నెరవేర్చాలని మేము కూడా కోరుతా ఉన్నాం. హనుమంత్ గారు ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం రాములు యాదవ్ గారు చెప్పినట్టుగా 15/4 16/4 ప్రకారం ఈరోజు ఏదైతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఒక రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవచ్చు అని ఒక ఆర్డినెన్స్ ఉన్నదని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారు రాహుల్ గాంధీకి సంబంధించిన వారు కామారెడ్డి డిక్లరేషన్లు నిలిపించారు. కానీ ఈరోజు పార్టీల వారీగా వెళ్తే మాత్రం చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. పార్లమెంట్ సమావేశాలలో అది ఆమోదముద్యం కలగలే. కాబట్టి మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళారో ఆ కోర్టుకి సంబంధించిన ఎందుకు సమర్పించలేకపోయారు ఇప్పటి వరకు? అంటే ఏడాదిన్నర అయిపోయింది, ఇప్పటికి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీనికి అనేక కారణాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఒక చర్చ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని 42% ఇస్తామన్నారు. కానీ ఏదో ఇక్కడ ఇస్తామని అక్కడ తప్పించుకోవాలని చూసే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు. మరి ఈ రోజు కూడా మీరు మన యాదవ్ గారు చెప్పినట్టు ఒక ఇంతకుముందు వేరే రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఈ యొక్క రిజర్వేషన్ 50% పైన ఉంటే కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చేసి మరి తీసుకొచ్చే ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఏది ఏమైనా 42% ఇస్తేనే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు, అందరు కూడా న్యాయం జరుగుతుంది అనేది మేమందరం కూడా విశ్వాసం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కూడా కోరుతాం. మా పార్టీ తరఫు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారిని మరి ఎందుకంటే మనకి పార్టీలో ఇబ్బంది పడవద్దంటే తప్పకుండా ఈ 42% రిజర్వేషన్ తప్పకుండా ఈ ఏదైతే వచ్చే ఎన్నికల్లో
మన సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎన్నికల్లో 40% రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూడాలని మా యొక్క అభిప్రాయం. మేము కూడా అదే చెప్తాం. రైట్. ఇదే విషయంలో ఇంకొక విషయం అండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చేశారో అప్పుడు పనులు చేసిన సర్పంచులకు సంబంధించిన బిల్లులు ఇప్పటిదాకా విడుదల కాలేదు. 1200 కోట్ల రూపాయలు బిల్లులు రావాలి. 1200. అయితే దాంట్లో 153 కోట్ల రూపాయల బిల్లులు మేము చెల్లించాము అని మే నెలలో ప్రకటించినప్పటికీ రూపాయి కూడా రాలేదని సర్పంచ్ చెప్తున్నారు. అనేక మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆందోళన చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు సర్పంచులు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. మా బిల్లులు రాకపోతే ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా లేరు, మేము వారికి అనుమతి ఇవ్వము అని చెప్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే సర్పంచ్కి ఇవ్వాల్సిన బిల్లులు చాలా పెండింగ్ పెట్టింది. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ పెట్టింది. అది ఎంత కారణం ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రొసీడింగ్ ఇచ్చారు, పనులు చేయించారు. కానీ అక్కడ ప్రొసీడింగ్ ఇచ్చారు కానీ డబ్బులు లేవు. ఆ విధంగా అందరు కాంట్రాక్టర్లు తొందరపడి కొంత పని చేసారు. పని చేసినందుకు మరి డబ్బులు ఇవ్వకపోవడం ఆ యొక్క గవర్నమెంట్ చేసిన ఘనత. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత మేరకు, ఎందుకంటే 7,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు కాబట్టి అన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అప్పులను ఈ మిత్తి కట్టే సమయం ఇప్పుడే వచ్చేసింది. ఈ మిత్తి కట్టుకుంటూ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఈరోజు సిలిండర్ ఇస్తా ఉన్నారు. బస్సులలో మహిళలకు ఫ్రీ ఇస్తా ఉన్నారు. కరెంటు బిల్లు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అని 50,000 నుంచి 5 లక్షల వరకు అదొక స్కీమ్ పెట్టిండ్రు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పెట్టిండ్రు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు మొన్నటికి మొన్న ఈ రోజు అందరు కూడా రైతు బంధు, రైతు బీమా అందరు కూడా ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఈ రోజు మరి అందరు కూడా జమ చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రతిది కూడా అదేదైతే లేబర్ ఏదైతే ఉందో ఆ లేబర్లకు కూడా ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు ఇస్తున్నారు. రైతు రుణమాఫీ కూడా మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము సంవత్సరానికి మేము ఏదైతే 1,00,000 రూపాయలు మొత్తం కూడా మాఫీ చేస్తామన్నారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయలేదు, కేవలం మిత్తి మాఫీ చేసింది. హనుమంత్ గారు ఒక నిమిషం అలాగే లైన్ లో ఉండండి. ఇప్పుడు మనం ఒకసారి మన మిత్రులు రాములు యాదవ్ గారు ఏదో చెప్పబోతున్నారు. రాములు యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే